ఇటొక పక్క వైసీపీ 5వ లిస్టుపై జగన్ కసరత్తు కొనసాగుతుండగా అటు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేతలకు తాడేపల్లి సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై చర్చించేందుకు పలువురు నేతల్ని సీఎం జగన్ తాడేపల్లికి పిలిపించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం క్యాంప్ ఆఫీస్కొచ్చారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణను రేపల్లె ఇన్ఛార్జిగా తొలగించి ఈ ఊరు గణేష్ ని నియమించింది హైకమాండ్. దీంతో తాడేపల్లికి చేరుకున్న మోపిదేవి తనను రేపల్లె ఇన్ఛార్జిగా నియమించాలని కోరుతున్నారు. వైసీపీ 5వ లిస్టుపై కసరత్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అదేవిధంగా కొంతమంది నేతలకు తాడేపల్లి సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సుమా 5వ లిస్టుకి సంబంధించిన కసరత్తు అనేది వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇందులో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిచారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు ముఖ్యంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, అదేవిధంగా తాడేపల్లిగూడెం ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణతో పాటు పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ, వీళ్ళంతా కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వచ్చారు. మరి కాసేపట్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా క్యాంపు కార్యాలయాన్ని పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉరవకొండ పర్యటనలో సీఎం జగన్ ఉన్నారు. మరి కాసేపట్లో తాడేపల్లికి చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత సీఎం జగన్తో వీళ్ళు కలవబోతున్నారు. ముఖ్యంగా 5వ లిస్టుకి సంబంధించి కసరత్తు అనేది జరుగుతుంది. అయితే ఈసారి లిస్టుకి సంబంధించినటువంటి చాలా సీరియస్ కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి 4 లిస్టులన్నీ కూడా ఇప్పటికే ప్రకటించారు. 68 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తారు. 58 అసెంబ్లీ కొత్త ఇన్ఛార్జీలను నియమించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు 5వ లిస్టుకి సంబంధించి ప్రధానంగా ఎంపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంది. ఎందుకంటే చాలా వరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు పెండింగ్ అనేది ఉన్న నేపథ్యంలో చాలా రోజులుగా ఉన్నటువంటి ఈ కసరత్తు అనేది ఇప్పుడు సీరియస్గా చేస్తున్నారు. మరొక 2 రోజులు అంటే ఈ రోజు రేపు కూడా పూర్తిగా దీనిపైనే సీఎం జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ వారం ఎండింగ్లో దీనికి సంబంధించినటువంటి 5వ లిస్టుని ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పిలిపిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఒంగోలుకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఇక గుంటూరుకు సంబంధించి నరసరావుపేట సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఖరారు చేయాల్సి ఉంది. ఇక కాకినాడ అలాగే అమలాపురంతో పాటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి ఉన్న పరిస్థితుల్లో ఈ ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఫోకస్ అయితే సీఎం జగన్ ప్రస్తుతం పెట్టారు. ఇక కర్నూలుకి ఇప్పటికే ఆల్రెడీ గుమ్మనూరు జయరామన్ ప్రకటించారు. కానీ ఆయన ఆసక్తి చూపించట్లేదు. ఇక నంద్యాలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా చేయాల్సి ఉంది. కాబట్టి ఎంపీ స్థానాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి మరొక 4-5 అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే పెండింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మార్పులు ఉండబోతున్నాయి. అయితే 5వ లిస్టులో ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు క్లియర్ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే చాలా వరకు నియోజకవర్గాలకు సంబంధించి పేర్లు కూడా పరిశీలన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు పక్క చేస్తున్న మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి గతంలో ప్రకటించినటువంటి కొన్ని చోట్ల కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఏదైతే కొత్తగా ఇన్ఛార్జీలు ప్రకటించారో అక్కడ ఉన్నటువంటి కేడర్ వ్యతిరేకించడం, లేదంటే అతని పనితీరు గురించి కొంత అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళను కూడా మార్పులు చేసే ఆలోచనలో కూడా సీఎం జగన్ ఉన్నట్టుగా తెలిసింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే 4 లిస్టులు ప్రకటించారో 5వ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు కూడా సీరియస్గా జరుగుతుందని చెప్పొచ్చు. దుర్గా, అంటే ఈ 5వ లిస్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా అందరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఈ రోజు చర్చల తర్వాత అంటే ఎప్పటి వరకు 5వ లిస్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది వైసీపీ అధిష్టానం? అయితే ఈ నెల 27వ తేదీ నుంచి క్యాడర్ మీటింగ్స్కి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. 27వ తేదీ నుంచి మొత్తం 5 సమావేశాలు ఉండబోతున్నాయి. రీజనల్కి ఒక బహిరంగ సభగా 5 సమావేశాలు ఉండబోతున్నాయి. అయితే 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన ప్రజల్లో ఉండేందుకు ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్ అయితే 27వ తేదీన భీమిల్లో జరగబోతుంది. అయితే తర్వాత మిగిలినటువంటి రీజనల్కి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కూడా జరగబోతాయి.
దానికి సంబంధించినటువంటి డేట్లు ఎక్కడైతే వేదిక ఉండబోతుందో దానికి సంబంధించి ఇంకా పార్టీ ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది. దానికి సంబంధించి ప్రకటన కూడా రావాల్సింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేడర్ మీటింగ్లకి ముందే పూర్తిగా ఈ మార్పులు చేర్పుల వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెట్టాలి, పూర్తిగా క్లియర్ చేయాలంటూ కూడా సీఎం జగన్ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగా అంటే శుక్రవారం లేదంటే శనివారం ఈ 2 రోజుల్లోనూ ఈ ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసి 5వ లిస్టుని విడుదల చేయాలనే ఆలోచనలు అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలిసింది. అయితే 5వ లిస్టు తర్వాత మరొక లిస్టు వస్తుందా లేదంటే మొత్తం పూర్తిగా క్లియర్ చేస్తారనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ కీలకమైనటువంటి ఈ నియోజకవర్గాలకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి లేదంటే గిద్దలూరుకి సంబంధించి ఇలాంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల కసరత్తు అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రకటన అంతా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే శుక్రవారం లేదంటే శనివారం దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దుర్గా, అంటే ఇంకా ఎంతమంది నేతలకు తాడేపల్లి సీఎంఓ కార్యాలయం నుంచి పిలుపొచ్చింది? అంటే ఈ రోజు కొన్ని చర్చలు జరుగుతున్నాయి నలుగురితో, ఇంకా మిగతా వారికి ఎవరికైనా వచ్చిందా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రస్తుతానికైతే ఈ 9 ఎమ్మెల్యేలే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వీళ్ళకి సంబంధించినటువంటి చర్చలు జరగబోతున్నాయి. ఇక నర్సరావుపేటకు సంబంధించి పార్లమెంటు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటికే రాజీనామా చేశారు కాబట్టి ఆ నర్సరావుపేట పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎంపీని తననే కొనసాగించాలంటూ కూడా గతంలో అధిష్టానం వద్ద ఎమ్మెల్యేలంతా కూడా కోరినటువంటి పరిస్థితి. కానీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాలకు సంబంధించి అన్ని కూడా జనరల్ స్థానాలు, అక్కడ ఓసీలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఎంపీ అయితే ఖచ్చితంగా బీసీని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా బీసీ అభ్యర్థిని పెట్టాలని అనుకుంటున్నారు. అయితే బీసీ అభ్యర్థి ఎవరైనా దానిపైన సంబంధించి కసరత్తు అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజీనామా చేశారు కాబట్టి నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా రానప్పటికీ కూడా ఈ రోజు ప్రస్తుతం వచ్చినటువంటి 9 ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు. మార్పులు చేర్పులకు సంబంధించి చర్చించబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ దుర్గా.